CapCutలో ఎడిటింగ్ నేర్చుకోవాలని ఉందా? కానీ ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు CapCutలో ఎడిటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఎలా చేయాలి ఏంటి అనేది కనుక మీకు తెలియకపోతే నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అన్నమాట. ఈ వీడియోలో మీరు కంప్లీట్ బిగినర్ అయినా కానీ ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే ఎంతో కొంత CapCut మీద ఐడియా అయితే వస్తుంది అనమాట. మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఒక ఎడిటర్ అయితే అవ్వచ్చు అనమాట. అందుకే ఈరోజు క్లియర్ అండ్ డీటెయిల్గా CapCutలో ఉండే ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట మీకు. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటిని ఒకసారి అయితే చెక్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు లేట్ చేయకండి, ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో CapCut యాప్ కనుక లేదు అంటే మీరు కామెంట్ చేయండి, నేను సెపరేట్గా వీడియో అయితే చేస్తాను CapCutని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఒకవేళ ఉన్నట్టయితే CapCut యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుద్ది అనమాట. ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. ఏంటి అని అంటే మనం ముందు ఇకపైన ముందు ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడైతే మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనకి ఏమంత అవసరం ఉండదు. పైన కూడా ఉండే ఆప్షన్స్ కూడా మనకి ఏమీ అవసరం ఉండదు. ఈ కింద ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్లస్ మధ్యలో ప్లస్ ఐకాన్ తోటి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా న్యూ ప్రాజెక్ట్ అని. దాన్ని క్లిక్ చేసుకుని మనం ఏమైనా కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. ఒకవేళ ఓల్డ్ ప్రాజెక్ట్ని మళ్ళీ రీఎడిట్ చేయాలనుకుంటే కింద ఉంటే మనం అక్కడ నుంచి క్లిక్ చేసి ఏదైతే అది అనుకుంటున్నామో దాన్ని మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఆల్బమ్ అయితే ఓపెన్ అవుద్ది. మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్ని ఇక్కడ షో కావడం జరుగుతుంది. పక్కన ఇక్కడ ఫొటోస్ అని ఉంటుంది, దీంట్లో కూడా మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆల్బమ్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మన మిగతా ఏమన్నా ఆల్బమ్స్ ఫోల్డర్స్ కనుక మనం క్రియేట్ చేసుకున్నట్టయితే అన్నీ కూడా ఇక్కడైతే షో కావడం జరుగుతుంది. దాని నుంచి మనమైతే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు దాన్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. మీరు ఏమైతే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో అన్నిటిని కూడా యాడ్ అయితే చేసుకోండి. నేను ఒక వీడియోని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ HD యాడ్ అని చెప్పేసి వస్తుంది. కింద యాడ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. ఒకవేళ మీరు ఎన్ని యాడ్ చేశారనేది కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ 1 2 3 అని నేను ఒకటే యాడ్ చేశాను కాబట్టి 1 అనేది కనిపిస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం కింద నుంచి వద్దాం. ఇక్కడ కింద చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ ఎడిట్, ఆడియో, టెక్స్ట్, ఓవర్లే, ఎఫెక్ట్, క్యాప్షన్స్, ఆస్పెక్ట్ రేషియో, ఫిల్టర్స్, అడ్జస్ట్, స్టిక్కర్స్, బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. వీటి గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎడిట్ అని ఉంది కదా, దీని కనుక మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, అదైతే సెలెక్ట్ అవుతుంది అనమాట. సెలెక్ట్ అయితే దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని చాలా రకాలు అయితే ఇక్కడ వస్తాయి అనమాట. దాని గురించి తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆడియో అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆడియో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సౌండ్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇందులో ఉన్న సౌండ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ షో కావడం జరుగుతుంది. దీన్ని అయితే మనకి డౌన్లోడ్ చేసుకుని మన వీడియో కానీ యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాపీరైట్ అని ఉంటుంది. మీరు మీ వీడియోని కనుక యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా పోస్ట్ చేద్దాం అనుకుంటే దానికి కాపీరైట్ ఉందా లేదని చెప్పేసి ఇక్కడ నుంచి చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన సౌండ్, మన వాయిస్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట కావాలంటే. నెక్స్ట్ ఇంకా ఫన్నీ సౌండ్స్ అని చెప్పి చాలా రకాల సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ అయితే మనకు దొరకడం జరుగుతుంది. మనం సెపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ సెర్చ్ చేసుకుని సింపుల్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ టు ఆడియో అని చెప్పేసి ఉంది, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం టెక్స్ట్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇక్కడ చాలా రకాల వాయిసెస్ అయితే ఉంటాయి అనమాట. ఎఫెక్ట్స్, రకరకాల వాయిసెస్, దాన్ని యాడ్ చేసుకుంటే ఆ వాయిస్ అయితే మనకు వస్తుంది, మన వాయిస్ రాకుండా అనమాట. ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ అయితే చేయొచ్చు. ఏదో టెక్స్ట్ ఎంటర్ చేసి డన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఉంది కదా, ఇది ఇచ్చి నెక్స్ట్ కనుక క్లిక్ చేసుకుంటే అది యాడ్ అయిపోద్ది, ప్లస్ మన వాయిస్ కూడా యాడ్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఉంది, దీని కనుక మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఏదైనా వీడియోకి ఓన్లీ వీడియో ఒకటి యాడ్ అవుద్ది, మన ఇమేజ్ ఏముందో అదైతే యాడ్ అవ్వకుండా ఓన్లీ వాయిస్ ఒకటి యాడ్ అవుతుంది అనమాట. దీనికి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అండ్ యాడ్ ఆడియో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఆడియో ఒకటే యాడ్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ రికార్డ్ అని చెప్పేసి ఉంది, దీన్ని క్లిక్ చేసుకుంటే మనం ఏమైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే దాన్ని అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఆడియోకి సంబంధించింది కూడా మొత్తం అయితే మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానని అయితే అనుకుంటున్నాను.
నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కనుక మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని చెప్పేసి వస్తుంది. మనం ఏదైనా టెక్స్ట్ని కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టెక్స్ట్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ మనమైతే టెక్స్ట్ని అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంటుంది. ఇక్కడ చాలా రకాల టెంప్లెట్స్ అయితే రావడం జరుగుతుంది. వాటిని అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ట్రెండింగ్, క్లాసిక్, న్యూ అని చెప్పేసి ఉన్నది. ఇలా టెంప్లెట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ టైప్. నెక్స్ట్ ఫోన్స్ అని కూడా ఉంటుంది. ఫోన్స్ కూడా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ బార్ కూడా ఉంటుంది. మనకి ఏదైతే కావాలనుకుంటున్నా దాన్ని నేమ్ సెర్చ్ చేస్తే అది ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. తర్వాత స్టైల్స్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో కూడా కలర్స్ అయితే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా కలర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ షాడో, కర్వ్, స్పిన్నింగ్ అని చెప్పేసి ఉంటుంది. వీటిలోకి వెళ్తే రకరకాలైనవి కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, ఈ టైప్ ఎఫెక్ట్స్ని కూడా మనం అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ యానిమేషన్స్ ఉంటుంది. స్టార్టింగ్లో ఎలా రావాలి, ఎండింగ్లో ఎలా ఎండ్ అవ్వాలని చెప్పేసి ఇలా రైటింగ్ రాసినట్టు, సైడ్ నుంచి వచ్చినట్టు, ఇలా ఇక్కడ కూడా చాలా రకాల యానిమేషన్స్ అయితే ఉంటాయి. వీటిని అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు, యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ వచ్చేసి బబుల్స్ అని చెప్పేసి ఉంది. చూడొచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, ఈ టైప్ కట్టు కూడా యాడ్ అయితే అవుతాయి అనమాట. వీటిని కూడా మనం అయితే మన వీడియోలోకి యూజ్ అయితే చేసుకోవాలనుకుంటే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలు ఇలా కిందకి వెళ్ళి కొద్ది వస్తూనే ఉంటాయి అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ప్లిట్ అని చెప్పేసి ఉంది. ఇదేంటంటే మనం టెక్స్ట్ని ఎంతవరకు ఉండాలి అని చెప్పేసి స్ప్లిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను మధ్యలో పెట్టి ఇక్కడ స్ప్లిట్ నొక్కితే అది 2 ముక్కల కింద అయిపోద్ది అనమాట. అలాగే మనం కావాల్సిన నుంచి మిగతాదైతే స్ప్లిట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ అని చెప్పేసి ఉంది. ఇందాక చూసాం కదా మనం అయ్యే ఇలాంటి స్టైల్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పేసి ఉంది. అంటే మనం ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసేసి మన వాయిస్ కాకుండా వేరే వాయిస్ తోటి ఆటోమేటిక్గా రావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏదో ఒక వాయిస్ మనం ఇలా సెలెక్ట్ చేసుకుని అది మనకు ఓకే అనిపిస్తే మనకైతే క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఆ విధంగా అయితే వస్తుంది అనమాట ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్స్ ఇందాక చూపించాం కదా, అదే మనం ఏదైనా టెక్స్ట్ని కనుక ఇది వద్దు డిలీట్ చేసేయాలనుకుంటే డిలీట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మల్టీ సెలెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు అంతగా యూజ్ అయితే అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేసిక్ అని చెప్పేసి ఉంది. ఇదేంటంటే మనం సైజుని దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వాటి జరపడం ఇటు జరపడం అయితే చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ అని చెప్పేసి ఉంది కదా, దీని కనుక మనం ఇలా పక్కకి జరిపినట్టయితే అది రైట్ సైడ్కి వెళ్ళడం జరుగుతుంది. ఒక లెఫ్ట్ సైడ్లో జరిపినట్టయితే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వై యాక్సెస్ ఉంది కదా, మనం రైట్ సైడ్కి జరిపినట్టయితే పైకి వెళ్తుంది, రైట్ సైడ్కి జరిపినట్టయితే కిందకి వెళ్తుంది. మన స్క్రీన్ పైన చేసి అటు ఇటు జరపకుండా ఇక్కడ నుంచి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లేయర్స్ అని చెప్పేసి ఉంది. లేయర్స్ ఏంటంటే మనం చాలా రకాల హాయ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటే కనిపిస్తుంది స్క్రీన్ పైన, అలాంటి ఒక 2-3 యాడ్ చేసుకుంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిస్టింగ్ టెక్స్ట్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా వదిలేండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంది. ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అయ్యే ఎఫెక్ట్స్. తర్వాత ట్రాకింగ్ అని చెప్పేసి ఉంది. ఇదేంటంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా వీడియోలో ఒక నేమ్ని పెట్టేసి వాళ్ళ హెడ్ పైన కానీ వాళ్ళ పక్కన కానీ వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేసేసి ఈ ట్రాక్ పెట్టి స్టార్ట్ ట్రాకింగ్ అని క్లిక్ చేసినట్టయితే వాళ్ళు ఎటు జరిగినా కానీ ఆ నేమ్ అని మనం నేమ్ పెడతాం కదా, ఆటోమేటిక్గా వాళ్ళు ట్రాక్ అవ్వకుంటూ వస్తుంది అనమాట. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా ట్రాక్ అయితే అవుతుంది అనమాట. ఇది కూడా అలా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ని ఎలా సెలెక్ట్ చేస్తే వచ్చే ఆప్షన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఒకవేళ సెలెక్ట్ చేయకుండా ఉండే ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ యాడ్ టెక్స్ట్ తర్వాత స్టిక్కర్స్ అని చెప్పేసి ఉంది. దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు స్టిక్కర్స్లో చాలా రకాల ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రెండింగ్లో ఉన్న స్టిక్కర్స్, నెక్స్ట్ సబ్స్క్రైబ్ బటన్స్ అనుకుంటే చాలా రకాల స్టిక్కర్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక సెర్చ్ బార్ ఉంటుంది. మనకు కావాల్సినవి అయితే మనం సెర్చ్ చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆటో క్యాప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన వీడియోకి తగ్గట్టుగా క్యాప్షన్స్ ఏమి ఉండాలి ఏంటని చెప్పేసి ఆటోమేటిక్గా జనరేట్ నొక్కితే అదే మనకి జనరేట్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ టు ఆడియో అని చెప్పేసింది. మనం ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసేసి దానికి ఆడియో కనుక కావాలి అనుకుంటే సేమ్ ఇందాక ప్రాసెస్ ఆ ప్రాసెస్లో అయితే చేయవచ్చు అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ టెంప్లెట్ అని చెప్పేసి ఉంటుంది.
ఇందాక చెప్పాను కదా టెంప్లెట్స్ గురించి, మళ్ళీ ఇక్కడికైతే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు క్లాసిక్ న్యూ అని చెప్పేసి చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం టెక్స్ట్కి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆటో లిరిక్స్ అని చెప్పేసి ఉంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే లిరిక్స్ని అయితే జనరేట్ అయితే చేస్తుంది అనమాట మన వీడియోకి తగ్గట్టుగానే. ఇక్కడ జనరేట్ క్లిక్ చేసుకుంటే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డ్రా అని చెప్పేసి ఉంటుంది. ఏదైనా మనం స్క్రీన్ పైన డ్రా చేయాలంటే ఈ కలర్స్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏ టైప్లో ఉండాలని చెప్పేసి అయితే క్లిక్ చేసుకుని డ్రా కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసాను. ఇప్పుడు మొత్తం మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే మనం ఇప్పుడు యాడ్ చేసిన టెక్స్ట్లు ఏమి మనకైతే ఇక్కడ కనిపించవు. అలాగే కనిపించాలంటే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే అప్పుడు కనిపిస్తాయి. ఒకవేళ ఆడియో కూడా సేమ్ అంతే, ఆడియోని క్లిక్ చేసుకుంటే అప్పుడైతే మనకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఎడిట్, ఆడియో, టెక్స్ట్ ఈ 3 అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఓవర్లే అని చెప్పేసి ఉంటుంది. ఈ ఓవర్లే అంటే ఏంటి అంటే మనం ఇక్కడ ఒక వీడియోని అయితే యాడ్ చేసాం. ఇంకొక వీడియోని దీని పక్కకే రావాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే క్లిక్ చేసుకుని అప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుంటే దీని పక్కకైతే యాడ్ అవుద్ది మనకు వీడియో. అలా కాకుండా మనకి కింద లేయర్ లాగా రావాలంటే ఇక్కడ ఓవర్లే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని యాడ్ ఓవర్లేకి వెళ్ళి అప్పుడు ఇంకొక వీడియోని కనుక మనం ఇక్కడ యాడ్ చేసినట్టయితే ఆ వీడియో చూడొచ్చు. మనకైతే అది కిందకి రావడం జరుగుతుంది. ముందే యాడ్ చేసిన వీడియో కింద వస్తుంది అనమాట. అలా అయితే యూజ్ అవుద్ది మనకి ఓవర్లే అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే వీడియో ఎఫెక్ట్స్, బాడీ ఎఫెక్ట్స్, ఫోటో ఎఫెక్ట్స్ అని చెప్పి చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. వీటిని అయితే క్లిక్ చేసుకుని మనమైతే ఇక్కడ నుంచి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ఎఫెక్ట్ అంటే ఏంటంటే మొత్తం స్క్రీన్ అంతా కూడా ఒక మన ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేస్తే మొత్తం స్క్రీన్ అంతా కూడా యాడ్ అయితే అవడం జరుగుతుంది. ఒకవేళ బాడీ ఎఫెక్ట్ అయితే మనం ఏదైనా మన పర్సన్ ఉంటే ఆ పర్సన్కి సంబంధించిన ఎఫెక్ట్ మాత్రమే యాడ్ అవుద్ది బాడీ ఎఫెక్ట్ అంటే. ఫోటో ఎఫెక్ట్స్ అంటే ఫోటో ఎడిట్ చేసినప్పుడు మనం ఈ ఎఫెక్ట్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఇది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆటో క్యాప్షన్స్ అని చెప్పేసి, ఇది ఆటోమేటిక్గా జనరేట్ అయితే చేస్తుంది అనమాట. క్యాప్షన్స్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. వీటి గురించి కూడా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయినా మనకి అందుకే క్యాప్షన్స్ అనేది యూజ్ అవ్వవు. నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా ఎడిటింగ్స్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతాయి, అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే వీటి గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే మన వీడియో ఏ సైజులో ఉండాలని చెప్పి సెట్ అయితే చేసుకోవచ్చు. మనం ఇన్స్టాలో కానీ ఎక్కడైనా వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టాలంటే 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒకవేళ మన యూట్యూబ్ అయితే 16:9, ఇన్స్టాగ్రామ్ అయితే 1:1, అలాగే చాలా రకాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ సెలెక్ట్ చేసుకోకపోతే ఏంటంటే మన వీడియో అనేది సరిగ్గా ఆస్పెక్ట్ రేషియో అనేది సరిగ్గా అయితే ఉండదు అనమాట. ఒకవేళ మీరు 16:9 పెట్టి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారంటే సగం మధ్యలోకి వస్తుంది, పైన కింద బ్లాక్ కలర్లోనే ఉంటుంది అనమాట. అంతగా బాగోదు అలా పెడితేనే. ఇన్స్టాగ్రామ్లోకి 9:16 యూజ్ అయితే చేసుకోండి ఎక్కువగానే. ఎప్పుడైనా ఖచ్చితంగా అలా పెట్టాల్సి వస్తే 16:9 కూడా యూజ్ అయితే చేయవచ్చు అనమాట. ఇది ఈ ఆస్పెక్ట్ రేషియో అనేది మన స్క్రీన్ సైజ్ని అయితే చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని కనుక మనం క్లిక్ చేసుకున్నట్టయితే మన మొబైల్ వీడియో ఉంటుంది కదా స్క్రీన్, ఆ స్క్రీన్కి ఎటువంటి ఫిల్టర్స్ యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి యూజ్ చేసుకుంటే మన వీడియో క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది, అక్కడ కూడా చాలా రకాల ఫిల్టర్స్ని అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ దాన్ని అలా క్లిక్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకున్న వీడియోని ఆటోమేటిక్గా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. బ్రైట్నెస్ అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ అని ఉంటుంది, సాచురేషన్, ఇవన్నిటిని కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట మన ఇక్కడ నుంచి. ఇది ఫిల్టర్కి సంబంధించినవి. దీంట్లో కూడా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అడ్జస్ట్, డూప్లికేట్, స్ప్లిట్, లేయర్, డిలీట్ అని చెప్పేసి ఇక్కడ డూప్లికేట్ క్లిక్ చేసుకుంటే ఏంటంటే అదే మళ్ళీ ఇంకోసారి ఆడితే యాడ్ అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ స్ప్లిట్ క్లిక్ చేసినట్టయితే ఇందాక చెప్పాను కదా 2 ముక్కలు అయితే అయిపోద్ది. ఎక్కడి నుంచి మనకు కావాలనుకుంటున్నామో అక్కడ నుంచి మిగతాదైతే స్ప్లిట్ చేసి డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లేయర్స్ అని చెప్పేసి ఉంది. దీన్ని క్లిక్ చేసుకుంటే నాకు చెప్పాను కదా ఇలా హాయ్ అని చెప్పేసి చాలా రకాల లేయర్స్ అయితే ఉన్నాయి. దీన్ని క్లిక్ చేసుకుని నేను ఎదరబెట్టాను, పైకి వచ్చి ఇది కిందకి వచ్చేస్తుంది అనమాట. అలా అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, ఏది ఎదర ఉండాలి ఏది కింద ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ డిలీట్ అంటే ఇంక మన అది అవసరం లేదంటే డిలీట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఫిల్టర్స్ అండ్ అడ్జస్ట్మెంట్ రెండింటికి కూడా చెప్పేసాను. నెక్స్ట్ స్టిక్కర్స్ అని చెప్పేసాను కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా రకాల స్టిక్కర్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పేసి ఉంది. మన వీడియోకి సంబంధించి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలర్ అని చెప్పేసి ఉంటుంది, దీంట్లోకి ఏ కలర్ యాడ్ చేసుకోవాలని చెప్పేసి మనం అక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇమేజ్ అని ఉంటుంది. ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇమేజెస్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఆ ఇమేజ్ని అయితే
యాడ్ అయితే చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్లర్ అని ఉంది. ఏదైనా మనం బ్లర్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి అయితే బ్లర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్లర్ అయితే అయిపోతుంది అనమాట. ఇది మనకు అలా అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇన్ని రకాల ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా. ఇవన్నిటిని కూడా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి స్ప్లిట్ అని చెప్పేసి ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏదైనా వీడియోని సెలెక్ట్ చేసుకుని దాన్ని 2 ముక్కలు చేసుకుని మనకు అవసరమైన నుంచి అవసరం లేని అలా డిలీట్ చేయాలంటే స్ప్లిట్ అనేది అలా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్పీడ్ అని ఉంటుంది. మన వీడియోకి స్పీడ్ కనుక మనం పెంచాలంటే ఇక్కడ నార్మల్ ఉంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ 2x 3x 4x అనుకుంటే అలా అయితే పెంచవచ్చు. అలా కాకుండా ఇక్కడ కర్వ్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఏంటంటే ఒక చోట స్పీడ్ ఇంకో చోట స్లో అలా అయితే మనకు ఆటోమేటిక్ కర్వ్ అయితే ఉంటాయి అనమాట. వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన కస్టమర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనమే ఎక్కడ స్పీడ్ ఉండాలి ఎక్కడ స్లో ఉండాలని చెప్పేసి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెలాసిటీ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. ఈ వెలాసిటీ ఎఫెక్ట్స్ అనేది ఎందుకు నా మొబైల్లో ఓపెన్ అయితే అవ్వట్లేదు. నెక్స్ట్ ఏదైనా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత యానిమేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మన వీడియోకి యానిమేషన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అవుట్ కాంబో అని చెప్పేసి, అంటే మనం స్టార్టింగ్ ఏదైనా వీడియోని క్లిక్ చేసుకుని దానికి ఒక యానిమేషన్ యాడ్ చేసుకుంటే అది ఎలా రావాలని చెప్పేసి ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. వీటిని అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. అవుట్ అంటే ఎండింగ్లో కూడా ఎలా ఎండ్ అయిపోవాలని చెప్పేసి యాడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కాంబోని కనుక క్లిక్ చేసుకుని మనం ఏదైనా యాడ్ చేస్తే స్టార్టింగ్లో అయితే వస్తుంది, ఎండింగ్లో అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలా మనకి యానిమేషన్స్ అయితే యూజ్ అయితే అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే వీడియో ఎఫెక్ట్, బాడీ ఎఫెక్ట్, స్టైల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ వీడియో ఎఫెక్ట్ అంటే ఆల్రెడీ మొత్తం ఇందాక చెప్పాను కదా, వీడియో మొత్తానికి ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ బాడీ ఎఫెక్ట్ అంటే ఓన్లీ మన బాడీ ఏది ఉంటుందో ఆ పర్సన్ ఎవరు ఉంటారో ఆ పర్సన్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టైల్ అని కూడా ఉంది. ఇది కూడా చూద్దాం. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్స్ అనేది ఎలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిలీట్ అని చెప్పేసి ఉంది. ఏదైనా వీడియోని మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని డిలీట్ అయితే కనుక చేసుకోవాలంటే ఇది అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్హాన్స్ వాయిస్ అని ఉంది. దీని కనుక మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మన వాయిస్ని ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ గీస్ అలాంటి ఏమన్నా రిమూవ్ చేసుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ అయితే ఒక ఎర్రర్ మార్క్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఎన్హాన్స్ అయితే అవటం అయితే జరుగుతుంది అనమాట మన వాయిస్. ఇది అలా అయితే యూజ్ అవుద్ది. తర్వాత ఇసులేట్ వాయిస్ అని చెప్పేసి ఉంది. దీన్ని క్లిక్ చేసుకుంటే నన్ను కీప్ వాయిస్, రిమూవ్ వాయిస్ అని చెప్పేసి ఉంది. అంటే నన్ను అంటే నార్మల్ అని, కీప్ వాయిస్ అంటే వాయిస్ ఒకటి మిగతాదంతా రిమూవ్ అవుద్ది. ఒకవేళ రిమూవ్ అయ్యే వాయిస్ అంటే వాయిస్ కూడా రిమూవ్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది అయితే మనకు అలా యూజ్ అవడం జరుగుతుంది. తర్వాత రీటచ్ అని చెప్పేసి ఉంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఫేస్, బాడీ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ ఫేస్ అయితే చూద్దాం. ఇక్కడ మన ఫేస్కి ఏమన్నా కలర్స్ అయ్యి యాడ్ చేసుకుని అలాంటివి ఏమన్నా చేయాలంటే ఇక్కడైతే మనకు యూజ్ అయితే అవుద్ది. ఫేస్ రీషేప్, మేకప్, ప్రెజెంట్స్ అని చెప్పేసి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట దీన్ని. నెక్స్ట్ బాడీ కూడా ఉంటుంది. బాడీ కూడా సేమ్ అలాగే ఏమన్నా యూజ్ అయితే చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. ఆటో, మాన్యువల్, ప్రెజెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఇది అలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ రిమూవ్ బీజీ అని ఉంది. దీన్ని క్లిక్ చేసి ఆటో రిమూవల్ అంటే మన ఏదైనా వీడియోని యాడ్ చేసుకుని దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఆటో రిమూవల్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోద్ది. ఒకవేళ కస్టమ్ రిమూవల్ అనుకుంటే మనమే రిమూవ్ అయితే చేయొచ్చు అనమాట. మన ఉంచుకుని వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అరేంజ్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్రోమకీ అంటే ఏదైనా గ్రీన్ స్క్రీన్ వీడియోని యాడ్ చేసుకుని మనం ఇక్కడ నుంచి గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేసుకొచ్చి యాడ్ చేసిన తర్వాత క్రోమకీ అనే ఈ ఆప్షన్ తోటి అనమాట. ఇది రిమూవ్ ఈజీ. తర్వాత వాల్యూమ్ అని ఉంటుంది. వాల్యూమ్ మనకి ఉన్నదానికంటే ఇంకా ఇంక్రీజ్ అవ్వాలంటే 1000% ఉంది కదా, అలా మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు సంబంధించిన వీడియో వాయిస్ తక్కువ ఉంటే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. దీన్ని కూడా క్లిక్ అయితే చేసుకోండి. ట్రాన్స్ఫార్మ్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక 3 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రొటేట్, మిర్రర్, రీసైజ్ అని చెప్పేసి వచ్చినాయి. ఈ రొటేట్ ఏంటంటే మనం ఇక్కడ వీడియోని అయితే యాడ్ చేసాం కదా, వీడియో కానీ ఫోటో కానీ ఏదైనా యాడ్ చేసి దాన్ని కనుక మనం రొటేట్ చేయాలనుకుంటే దీన్ని కనుక మనం ఇలా క్లిక్ చేసినట్టయితే అది అయితే మనకు రొటేట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అలా మనం ఏదైనా రొటేట్ చేయాలంటే ఏదైనా రివర్స్ వీడియో ఉందంటే దాన్ని రొటేట్ క్లిక్ చేస్తే అది నార్మల్ అవుతుంది. అలా ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ అని ఉంది. మిర్రర్ అని ఏంటంటే మనం దీన్ని క్లిక్ చేసామంటే అదైతే మనం మిర్రర్లో చూసినట్టు ఎలా అయితే రివర్స్గా మారుతుందో అలా అయితే రివర్స్ అయితే ఆటోమేటిక్ జరుగుతుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ పైన కనిపించట్లేదు ఏంటి అని అనుకుంటారేమో, ఇది వెనకాల ఉన్న వీడియో అయితే సెలెక్ట్ అయ్యి ఉందనమాట. ఒక నిమిషం చూపిస్తాను. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ రొటేట్ని క్లిక్ చేస్తున్నాను, వీడియో అనేది అయితే రొటేట్ అయింది. అలా అయితే రొటేట్ అయితే ఆటోమేటిక్ జరుగుతుంది అనమాట.
నెక్స్ట్ మిర్రర్ అని ఉంది. మిర్రర్ని క్లిక్ చేస్తే ఇప్పుడు వీడియో ఎలా ఉంది కదా, ఇప్పుడు రివర్స్ లాగా అయితే చేంజ్ అవుతుంది అనమాట. మనం మిర్రర్లో మన ఫేస్ని చూసినప్పుడు అది ఎలా చేంజ్ అవుతుంది, అలా మిర్రర్ని క్లిక్ చేస్తే మిర్రర్లో చూసినట్టు ఎలా చేంజ్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీసైజ్ అని చెప్పేసి ఉంది. అంటే మనం ఏదైనా వీడియోని క్రాప్ చేయాలన్నా లేకపోతే కట్ చేయాలన్నా కానీ ఇదైతే మనకు బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు సగానికి ఇక్కడికి ఇలాగ మధ్యలోకి పెట్టి ఇక్కడ పైన టిక్ మార్క్ క్లిక్ చేసానంటే మనం ఎంతైతే పెట్టామో అంతే ఉండమైతే జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం ఇందాక స్టార్టింగ్లో ఆస్పెక్ట్ రేషియో అని చెప్పేసి చూసాం కదా, వీడియో సైజ్ ఎలా ఉండాలని చెప్పేసి దాన్ని కూడా మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఇలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆటో రీఫ్రేమ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఇది ఆటోమేటిక్గా మన వీడియోకి సైజ్ బట్టికి ఏ ఫ్రేమ్ ఉండాలని చెప్పేసి అయితే ఇదే చెప్తుంది అనమాట. ఇక్కడ అప్లై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన వీడియో ఏ ఫ్రేమ్లో ఉండాలని చెప్పేసి అది సెట్ చేసి అయితే మనకు పెడుతుంది అనమాట. జస్ట్ నుంచి ఫిల్టర్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మన వీడియోకి కలర్స్ అది చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ అని ఉంది. కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అని చెప్పేసి రెండు అయితే మనకు కనిపిస్తాయి. ఇక్కడ పొజిషన్, స్కేల్, రొటేట్ అని ఉంటాయి. దీంట్లో పొజిషన్లో ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అని చెప్పేసి రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఎక్స్ యాక్సెస్లో మన రైట్ సైడ్ కనుక మనం జరిపినట్టయితే ఆ వీడియో మన స్క్రీన్ పైన చూడొచ్చు. వీడియో అనేది అయితే రైట్ సైడ్కి అయితే జరగడం జరుగుతుంది. ఒకవేళ మనం ఇటు జరిపినట్టయితే లెఫ్ట్ సైడ్కి అయితే జరగడం అయితే జరుగుతుంది. మనం ఇటు జరిపితే అటైతే జరుగుతుంది అనమాట. వై యాక్సెస్ ఏంటంటే మనం రైట్ సైడ్కి జరిపినట్టయితే అది కిందకి రావడం జరుగుతుంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్కి జరిపినట్టయితే అది పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా అయితే ఇది యూజ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా మన వీడియో యాడ్ చేసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. దాని పక్కన స్కేల్ అని ఉంటుంది. దాన్ని కూడా అయితే క్లిక్ అయితే చేసుకోండి. స్కేల్ అనేది ఏంటి అంటే ఒకవేళ మనం రైట్ సైడ్ కనుక జరుగుతున్నట్టయితే జూమ్ అయితే అవుతుంది అనమాట మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో. ఒకవేళ మనం లెఫ్ట్ సైడ్ కనుక జరిగినట్టయితే చిన్నగా అయితే ఆటోమేటిక్ జరుగుతుంది అనమాట. ఈ స్కేల్ అనేది అయితే ఇలా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ రొటేట్ అని ఉంటుంది. ఇదేంటంటే మన వీడియో అనేది అయితే రొటేట్ అవడం అయితే జరుగుతుంది. మనం రైట్ సైడ్కి జరిపినట్టయితే రైట్ సైడ్ రొటేట్ అవుద్ది, లెఫ్ట్ సైడ్కి జరిపినట్టయితే లెఫ్ట్ సైడ్ అయితే రొటేట్ అయితే అవడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఇలా అయితే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఈ మాస్క్ ఏంటంటే మనం ఇప్పుడున్న వీడియో పైన ఇంకోసారి వీడియోని యాడ్ చేసి దాన్ని హారిజెంటల్గా, మిర్రర్గా, సర్కిల్ కింద అయితే చేంజ్ అయితే చేసుకుని యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు చెప్పివన్నీ కూడా మీకు అర్థం కాకపోవచ్చు. ఏదైనా వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. కానీ ఈ వీడియోని అలా చెప్పట్లేదు. ఈ వీడియోలో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎలా యూజ్ అవుతాయి అనేది. ఒకవేళ ఈ వీడియో మీద సపోర్ట్ వచ్చినట్టయితే నెక్స్ట్ ఎలా చేయాలి అనేది ఎడిటింగ్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే వస్తాయి అనమాట. కావాలనుకుంటే కామెంట్లు చేసి చెప్పండి. నేను ఎలా ఎడిట్ చేయాలి, మీకు ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో ఆ వీడియోని ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి మీకు వీడియో అయితే చేసి పెడతాను అనమాట. ఇందులో మాస్క్ అనేది ఉంటుంది. ఇది కూడా అప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మీకు అర్థం కాదు ఇది. దీంట్లో హారిజెంటల్, మిర్రర్, సర్కిల్ అని చెప్పేసి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత డూప్లికేట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఏంటంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ఒక వీడియోని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డూప్లికేట్ నేను క్లిక్ చేసినట్టయితే ఆ వీడియో మళ్ళీ యాడ్ అవుతుంది అనమాట. ఇంకో డూప్లికేట్ అయితే వస్తుంది అనమాట. అలా ఇదైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ రీప్లేస్ అని ఉంది. ఇది ఏంటంటే దీన్ని క్లిక్ చేసుకుంటే మన వీడియోని రీప్లేస్ అయితే చేయొచ్చు అనమాట. ఆ వీడియో ప్లేస్లో ఇంకో వీడియోని యాడ్ చేసుకోవచ్చు. రీప్లేస్ క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలోకి అయితే మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఏ వీడియోని అయితే మళ్ళీ యాడ్ చేయాలనుకున్నా ఆ వీడియోని అయితే రీప్లేస్ అయితే చేసుకుని యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది అలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఏంటి అని అంటే మనం ఏదైనా వీడియోని అయితే యాడ్ చేసిన తర్వాత ఆ వీడియోకి సంబంధించిన ఆడియోని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఇది మనకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీడియో యాడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేయగానే ఇక్కడ ఆడియో అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది మీరు చూడొచ్చు. వీడికి ఇంకో మనం యాడ్ చేసిన వీడియోకి అయితే వాయిస్ అనేది ఉండదు, ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది కాబట్టి. అలా వాయిస్ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో పక్కన మోషన్ బ్లర్ అని చెప్పేసి ఉంది. దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇది ఏంటంటే మన వీడియోని యాడ్ చేసి దానికి కనుక మోషన్ బ్లర్ కనుక మనం యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు బ్లర్, బ్లెండ్ అని చెప్పి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి దానికైతే మనం బ్లర్ని అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఎంత పర్సెంట్ ఉండాలో ఇదంతా కూడా యాడ్ చేసుకుని టిక్ మార్క్ కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వీడియోకి బ్లర్ అయితే యాడ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ స్టెబిలైజ్ అని చెప్పేసి ఉంటుంది. మన వీడియో ఏదైనా వీడియోని యాడ్ చేసినప్పుడు అది బాగా షేక్ అయిపోతుంది అనిపిస్తే ఈ స్టెబిలైజ్ని కనుక మనం యూజ్ చేసుకున్నట్టయితే అదైతే మనకి వీడియో షేక్ అవ్వకుండా స్టెబిలైజ్కి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నన్ను అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఈ చివరి దాకా ఇలా డ్రాగ్ చేస్తే వస్తుంది అది. దీన్ని ఇక్కడ దాకా తీసుకెళ్ళి ఎట్టికి టిక్ మార్కింగ్ క్లిక్ చేసినట్టయితే ఈ వీడియోకి స్టెబిలైజ్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మనం ఏ వీడియోని యాడ్ చేసామో ఆ వీడియోకి ఇది మనకు అలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది.
స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత ఒపాసిటీ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా తగ్గించేసానంటే స్క్రీన్ పైన మీరు చూడొచ్చు, దాని లైటింగ్ అనేది తగ్గిపోతుంది. అలా ఈ ఒపాసిటీ ద్వారా మనం ఏదైనా వీడియో కొంచెం తక్కువది పెట్టుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా చాలా రకంగా మనకు యూజ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మనకు అలా అయితే యూజ్ అవుతుంది. తర్వాత రివర్స్ అని చెప్పేసి ఉంది. రివర్స్ ఏంటంటే మనం ఏదైనా వీడియోకి ఇప్పుడు నడుచుకుంటే మనం ఎదరికెళ్తున్నట్టు పెట్టి దాన్ని రివర్స్ చేస్తే మనం వెనక్కి నడుచుకుంటూ వస్తున్నట్టు అయితే వస్తుంది అనమాట. అలా ఈ రివర్స్ కూడా మనకు చాలా రకాలుగా యూజ్ అయితే అవటం అయితే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఫ్రీజ్ అని చెప్పేసి ఉంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఇంకొక క్లిప్ మనం ఎక్కడైతే ఫ్రీజ్ చేసామో ఆ క్లిప్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఇంకేవి ఇది మనం ఎంత షేక్ చేసినా కానీ షేక్ అవ్వకుండా అలాగే ఫ్రీజ్ అయిపోయినట్టు ఉండి యాడ్ అయితే అవడం జరుగుతుంది. ఇది కూడా మీకు ఏదైనా ఎడిటింగ్స్ అయితే చేస్తున్నప్పుడు బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మీకు అర్థం కాదు చెప్పిన దీని గురించి. నెక్స్ట్ ఆడియో ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా రకాల ఆడియో ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వాయిస్ ఫిల్టర్స్, వాయిస్ క్యారెక్టర్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇలా మనకి ఎందుకు వెళ్ళి కొద్దిగా చాలా రకాలు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం వాయిస్ ఫిల్టర్స్ని కానీ వాయిస్ క్యారెక్టర్స్ని కానీ యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మనం వాయిస్ కాకుండా వేరే వాయిస్ తోటి మన వీడియోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు అలా యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రెడ్యూస్ నాయిస్ అని చెప్పేసి ఉంది. అంటే మనం ఏదైనా వీడియోని కనుక యాడ్ చేసింది దానికి బాగా నాయిస్ వచ్చేసి మన వాయిస్ అని పడకుండా చుట్టుపక్కల నాయిస్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. ఆ నాయిస్ అనేది అంతా కూడా రిమూవ్ అయితే చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి టిక్ మార్క్ క్లిక్ చేస్తే మనకి దానికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న నాయిస్ అంతా కూడా రిమూవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత బీట్స్ అని చెప్పేసి ఉంది. ఈ బీట్స్ ఏంటంటే మనం ఏదైనా ఆడియోని యాడ్ చేసుకుని దానికి సంబంధించిన బీట్స్ని కనుక మనం యాడ్ చేసుకుని ఏదైనా ఎడిటింగ్ డిఫరెంట్ టైప్ వీడియోని ఎడిట్ చేస్తున్నప్పుడు బీట్స్ అనేది మనకు బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా ఏదైనా సెపరేట్గా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీకు చెప్తాను, అప్పుడే బాగా అర్థమవుతుంది అనమాట. ఇది కూడా ఈ బీట్స్ అనేది కూడా అలాగే యూజ్ అవుతుంది. ఇక్కడ వీడియోని ప్లే చేసి ఇక్కడ ఎక్కడైతే మనం బీట్ యాడ్ చేయాలనుకుంటున్నాం యాడ్ బీట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు డాట్ లాగా యాడ్ అయ్యింది చూడొచ్చు మీరు. అలా బీట్స్ని అయితే యాడ్ అయితే చేసుకుని మన వీడియోకి అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అంటే. ఇది అయిపోయిన తర్వాత టిక్ మార్క్ అయితే క్లిక్ చేసుకుంటే బీట్ మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత లింక్ అని చెప్పేసి ఉంది, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇక్కడ కింద కనిపిస్తున్న ఆప్షన్స్ ప్లస్ ఏదైనా వీడియోని సెలెక్ట్ చేస్తే వచ్చే ఆప్షన్స్ గురించి మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఈ వీడియో మీద సపోర్ట్ వస్తే ఇంకా కూడా క్లియర్ డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోలో జస్ట్ లైట్గా టచ్ అయితే ఇస్తున్నాను అనమాట. మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు కింద అయిపోయినాయి కదా, ఇప్పుడు పైన ఉన్న వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన 0.0 సెకండ్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఇలాగ వీడియోని ఇక్కడ ఎదురు జరిపినట్టయితే అక్కడ ఎన్ని సెకండ్ల దగ్గర ఉందనేది చూసుకోవచ్చు. దాని పక్కన 13 సెకండ్స్ అని కనిపిస్తుంది కదా, మనం యాడ్ చేసిన అన్ని క్లిప్స్ కలిపితే ఎన్ని సెకండ్స్ లేదా ఎన్ని మినిట్స్ వచ్చినాయని చెప్పేసి మనం అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ఏరో మార్క్ ఉంటుంది, ఇలా జరిపి కొద్ది మన వీడియోస్ అన్ని ఎక్కడ యాడ్ అవుతున్నాయి అనేది చూసుకోవచ్చు. మీరు ఏ వీడియోని కనుక యాడ్ చేసినా ఎడిట్ చేసినా కానీ లాస్ట్లో ఎండ్ స్క్రీన్ చెప్పేసి ఒకటి వస్తుంది, దాన్ని బట్టి డిలీట్ అయితే చేసేసుకోండి. మన వీడియో అని బాగోదు అనమాట, అది ఉంటేనే. నెక్స్ట్ పైన చూసినట్టయితే ఇక్కడ ఒక ఏరో మార్క్ అయితే కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే మన వీడియో ఎలా ఉందని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఇదైతే ఇలాగా ప్లే అవుతుంది, కింద మీరు చూడొచ్చు స్టార్ట్ బటన్, దాని పక్కన ఎన్ని సెకండ్స్ ఉంది అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మన వీడియో ఎలా ఉందని మన రివ్యూ అయితే చూడొచ్చు అనమాట. దాని పక్కన ఒక స్టార్ట్ బటన్, స్టాప్ బటన్ కూడా ఉంటుంది మధ్యలోనే. దీన్ని క్లిక్ చేసుకుంటే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ దాన్ని క్లిక్ చేసుకుంటే ఆఫ్ అవడం అయితే జరుగుతుంది. దాని పక్కన ఇంకో 2 ఏరో మార్కులు అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఇదేంటంటే మనం ఏదైనా గమ్మున ఒకటి యాడ్ చేసేసి మనకు అది వద్దు అనుకుంటే దీన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిమూవ్ అయితే చేసేస్తుంది అనమాట. ఒకవేళ లేదు అది నాకు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ అవతల దాని ఏరో మార్కుని క్లిక్ చేసుకుంటే అది మళ్ళీ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అలా మనకు బాగా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఏదైనా వీడియోని కనుక సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఏరో మార్క్ పక్కన, అది వచ్చేసి కీ ఫ్రేమ్ అనమాట. మనం ఇప్పుడు దాన్ని స్టార్టింగ్లో ఇలాగ ఒకసారి క్లిక్ చేసి ఈ వీడియో ఎండింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియోని కనుక మనం ఇలా జూమ్ చేసేసి ఉంచేసామనుకోండి, మనం స్టార్టింగ్లో చిన్నగా ఉంటుంది కానీ మనం వెళ్ళి మళ్ళీ నెక్స్ట్కి యాడ్ చేసాం కదా, ఇక్కడికి వెళ్ళేసరికి జూమ్ అవడం జరుగుతుంది అనమాట. అలా ఈ కీ ఫ్రేమ్ కూడా మనం వీడియో ఎడిటింగ్లో చాలా చోట్ల అయితే యూజ్ అవడం జరుగుతుంది అనమాట. దాని గురించి కూడా నేను సెపరేట్గా ఎడిటింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా చేస్తూ చెప్తేనే మీకు బాగా అర్థమవుతాయి అనమాట నేను చెప్పినవి అన్నీ కూడా. అందుకే అప్పుడైతే మీకు బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ కీ ఫ్రేమ్ అనేది మనకి ఇలా అయితే యూజ్ అవుతుంది. దాని పక్కన ఇంకొక ఆప్షన్ వస్తుంది, దీని కనుక మనం క్లిక్ చేసుకున్నట్టయితే
గ్రాఫ్స్ అయితే వస్తాయి అనమాట. అంటే ఏ స్పీడ్లో వెళ్ళాలి, అది ఏ టైప్లో వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ చాలా రకాల గ్రాఫ్స్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని కూడా మనం క్లిక్ చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఏమి వద్దు అనుకుంటే నన్ను అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం క్లిక్ చేసుకుంటే ఇంకేమీ యాడ్ అవ్వకుండా అయితే ఉంటాయి అనమాట. ఇవి మనకు అలా యూజ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా మీరు బాగా టాప్లో చూడొచ్చు, ఇంకొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, వాటి గురించి కూడా చెప్తాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక క్రాస్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకు మళ్ళీ వీడియో హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోద్ది అనమాట, బ్యాక్ వచ్చేస్తుంది. దాని పక్కన యారో మార్క్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకుంటే ఏంటి అని అంటే ఇక్కడ హెల్ప్ సెంటర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పేజ్ ఇక్కడ నుంచి మనకి ఏమన్నా అర్థం కాకపోయినా ఏమన్నా తెలియకపోయినా కానీ ఇక్కడ సబ్మిట్ క్వశ్చన్ అని చెప్పేసింది కదా, దీన్ని క్లిక్ చేసి మనం సబ్మిట్ కనుక చేస్తే వాళ్ళైతే మనకి హెల్ప్ అయితే చేస్తారనమాట. మన డౌట్ ఏముందో దాన్ని అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. మనకు అలా అయితే యూజ్ అవుతుంది ఇది. దాని పక్కన ఇంకా ఫైర్ సింబల్ ఉంది, అదేంటేమో నాకు తెలియదు, ఎప్పుడైతే యూజ్ చేయలేదు. దాని పక్కన ఇంకా ఒకటి 720 పిక్సెల్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మన వీడియోని ఎంత క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మనం ఇక్కడైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 480 పిక్సెల్, 720 పిక్సెల్, 180 పిక్సెల్, 2K, 4K అని చెప్పేసి చాలా రకాలు అయితే మనకు కనిపిస్తాయి. మ్యాక్సిమం 180 పిక్సెల్లోనే ఎక్స్పోర్ట్ అయితే చేయండి. అండ్ ఫ్రేమ్ రేట్ కూడా 24, 25, 30 అని చెప్పేసి చాలా రకాలు ఉంటాయి, ఇది కూడా మీ ఇష్టం. నెక్స్ట్ కోడ్ రేట్ అని చెప్పేసి Mbps అని ఉంటుంది, ఇది లో రికమెండెడ్ హై అని ఉంటుంది, దీన్ని ఎప్పుడు హైలోనే ఉంచండి. అండ్ ఈ ఫ్రేమ్ రేట్, రిజల్యూషన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ రెండు మీ మొబైల్ కెమెరా దాన్ని బట్టి ఎక్స్పోర్ట్ అయితే చేయాలన్నమాట. మీరు ఒక నిమిషం మీకు చూపిస్తాను. అది మీ మొబైల్లో ఉన్న కెమెరాని అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళి చూడొచ్చు. వీడియో క్వాలిటీ మీకు ఆల్రెడీ మీ మొబైల్లోనే చూపిస్తుంది. నా మొబైల్ 180 పిక్సెల్ 30 fps అని చెప్పేసింది. మీ మొబైల్లో ఏముందనేది అయితే చూడండి. ఒకవేళ మీ మొబైల్లో 4K 60 fps ఉందంటే దాంట్లో ఎక్స్పెక్ట్ చేసినా కానీ మీ మొబైల్ అనేది సపోర్ట్ అయితే చేస్తుంది. ఒకవేళ నా మొబైల్ 180 పిక్సెల్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను 4Kలో కనుక ఎక్స్పోర్ట్ చేసినట్టయితే అది గ్యాలరీలోకి సేవ్ అయినా కానీ మనకి ప్లే అయిపోదు అనమాట. మన మొబైల్ కెమెరా ఎంతైతే సపోర్ట్ అయితే చూపిస్తుందో అంతే మనమైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కొంతమంది 4Kలో పెట్టి ఎక్స్పోర్ట్ చేసేస్తారు, అలా చేస్తే కానీ మన మొబైల్లో ప్లే అయితే అవ్వదు. అలా చేయకండి, మీ మొబైల్ ఎంతైతే చూపిస్తుందో అంతలోనే పెట్టి ఎక్స్పోర్ట్ అయితే చేయండి, అప్పుడు బాగా వర్క్ అవడం అయితే జరుగుతుంది అనమాట. నా మొబైల్ వచ్చేసి 180 పిక్సెల్, ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30. అండ్ నెక్స్ట్ ఇక్కడ కోడ్ రేట్ అని ఉంది కదా, ఇది హైలో పెట్టి నేను అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎక్స్పోర్ట్ అయిపోయి దాని గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మేము వీడియో మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మన క్యాప్కట్ని అయితే యూజ్ చేసుకుని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, నేనైతే వీడియో ఎడిటింగ్ చేయడానికి ఈ క్యాప్కట్ అండ్ ఈ నింజా VPN అయితే యూజ్ అయితే చేస్తానన్నమాట. ఒకవేళ నేను యూజ్ చేస్తున్న క్యాప్కట్ లింక్ కనుక మీకు కావాలి అనుకుంటే మీరు ఇప్పుడు దాకా చూసిన వీడియోకి ఒక 100 లైక్స్ అయితే కంప్లీట్ చేసి ఏదో కామెంట్ అయితే చేయండి. అప్పుడు నేనే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను యూజ్ చేస్తున్న లింక్ని అయితే సెండ్ అయితే చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ నింజా VPNని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ చూడొచ్చు నింజా VPN అని చెప్పేసి ఇక్కడ స్టార్టింగ్లో వేరేది ఏదో వస్తుంది, అది కాకుండా ఈ విధంగా ఫేస్ తోటి ఉంటుంది. దీని క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకుని అప్పుడైతే నేను సెలెక్ట్ అయితే చేసుకోవాలంటే VPN అనేది. అప్పుడు క్యాప్కట్లోకి వెళ్ళి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా ఎటువంటి ఇంటర్నెట్ ఇష్యూస్ కానీ ఏమీ ప్రాబ్లమ్స్ అయితే రావు. నేను యూజ్ చేసి క్యాప్కట్లో అయితే క్యాప్కట్ని కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి చెప్పొచ్చు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. కాకపోతే నేను యూజ్ చేసి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసింది, క్రోమ్ బ్రౌజర్ నుంచి అయితే నేను డౌన్లోడ్ చేశాను. దాంట్లోంచి డౌన్లోడ్ చేసిన కానీ ఎలా చేశానని చెప్పి చెప్తే మళ్ళీ స్ట్రైక్ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే మీరు లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే నేనే లింక్ అయితే సెండ్ చేస్తాను, మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ VPN ఎలా కనెక్ట్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ VPNని ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకున్న VPN అయితే సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఎలా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ పైన నింజా VPN అని చెప్పేసి ఉంది కదా, దాని పక్కన ఏంటంటే డిస్కనెక్ట్ అని చూపిస్తుంది కదా, మీకు కనెక్ట్ అని ఉంటుంది. దాని కనుక మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఒక 3 యాడ్స్ అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ 3 యాడ్స్ ప్లే అయిపోయిన తర్వాత మనకి అది కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. అది కనెక్ట్ అయిపోయిన తర్వాత దాన్ని బ్యాక్ వచ్చి అప్పుడు కట్ని అయితే ఓపెన్ చేసుకుని మన ఎడిటింగ్ని అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న క్యాప్కట్ లింక్ కావాలనుకుంటే ఖచ్చితంగా 100 లైక్స్ అయితే టార్గెట్ని కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో లైట్ క్యాప్కట్ బేసిక్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మీకు ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేస్తే అప్పుడు క్లియర్ అండ్ డీటెయిల్గా ఒక ఫుల్ వీడియో చేసి ఎంత లెంత్ అయినా కానీ అందులో ఎలా ఎడిట్ చేయాలనేది కూడా మీకైతే చెప్తాను.
ముందుగా ఖచ్చితంగా 100 లైక్స్ అయితే కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్లో వీడియోని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే వద్దు. ఖచ్చితంగా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.